అందరికీ నమస్తే. అగ్గో జిగేలనేంది ఇక దమ్ము తీస్తున్నది అంటారా? ఏం చెప్పాలే, గీయాల మన ప్రశాంతి డిజైన్ జుట్టేస్తుందని గంపెడాస్తో వస్తే ఇక గామనేమో రేసుకుర సినిమాకు పోయింది. నేనేమో గిట్లా జుట్టు ఇరబోసుకొని కూర్చున్నా ఇక మేకప్ రూమ్లా. ఇక మా ప్రశాంతి ముచ్చట గట్లుంటే జిగేల్ రాని లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తుందని తెలుసుగా. మరి ఆలస్యం ఎందుకు, ముందుగా హెడ్లైన్స్ చూడుర్రి. చూడాలి అభిమానుల సంబురం, తీసుకొచ్చిర్రు మళ్ళా సినిమా థియేటర్ కు రేసు గుర్రం. ఆఖరికి నీళ్లు కూడా కలితే ఎట్లా బతకాల్లో గిట్లా అయితే. రైతన్న పైసలు చోరీ, మస్తు పెట్టిండు మళ్ళా గురి. నెల నెలకొచ్చే జీతం తక్కువ, కానీ ఉన్నాయి మళ్ళా ఆస్తులు ఎక్కువ. ఇగో వాగులు వంకలు నదులు మారుతున్నట్టే సినిమా అభిమానులు కూడా మారుతున్నారు. ఎప్పటికీ ట్రెండింగ్లు ఉంటున్నారు. ఇక ఇప్పటిదాకా అభిమానులు నచ్చిన హీరో సినిమా రిలీజ్ అయితే గా హీరో గారి ఫోటో అంగి మీద వేసుకొని సినిమా కూడా చూసినాం. ఇంక జర ప్రేమ ఎక్కువైన వాళ్ళు గుండెల మీద పచ్చబొట్టు వేసుకోగా చూసినాం. ఇక సినిమా హిట్ అయితే ఇంకా పటాకులు కాల్చుడు సీట్లు పంచుడు అందరికీ ఎరికే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మొన్న ప్రభాస్ అన్న రాజాసాబ్ సినిమా రిలీజ్ అయితే అభిమానులు మొసలను సినిమా థియేటర్కు తీసుకుపోయినట్టు ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా గట్లనే చేశారు. మళ్ళా ప్రపంచం మొత్తంలో అల్లు అర్జున్ సారు అభిమానులు అల్లు అర్జున్ సారు పుట్టిన దినం వేడుకలు మస్తు సంబరంగా చేసుకున్నారు. ఈ అల్లు అర్జున్ సారు పుట్టిన దినం పూట రేసు గుర్రం సినిమాను మళ్ళొకసారి రిలీజ్ చేసిర్రు. ఇంకేమున్నది, గా సినిమాను చూడనికే మస్తు మంది అభిమానులు వచ్చిర్రు. ఇక ఒక అభిమాని అయితే సీదా డైరెక్ట్ గిట్ల గుర్రాన్ని సినిమా థియేటర్లకు దొరుకొని వచ్చిండు. అరే గిదెక్కడి కథ, రేసు గుర్రం సినిమాకు నిజంగా గుర్రమే వచ్చింది కదా అని చెప్పి అందరూ మస్తు పరిశాన్ అయ్యారు. మళ్ళా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇగో మంత్రి కొండ సురేఖమ్మ ఫుల్ అంటే ఫుల్ ఖుషీలున్నది. ఎంత ఖుషీలున్నదంటే మొట్టమొదలు ఎమ్మెల్యే అయిన దానికంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దానికంటే ఎక్కువ సంబరపడుతున్నది. మరి మంత్రి కొండ సురేఖమ్మ ఎందుకు గంతగణం సంబరపడుతున్నదో ఆర్చుకుందాం పాండి. చేతికొచ్చిన కొడుకు చేతి నిండా పైసలు సంపాదిస్తే అవ్వయ్య ఎట్లా ఖుషి అవుతారో మనమని చూసి ఇప్పుడు మంత్రి కొండ సురేఖమ్మ కూడా గట్లనే ఫుల్ ఖుషి అవుతున్నది. మళ్ళా రాయ్ చెస్ అకాడమీ మొత్తం మీద చెస్ ఆట పెడితే గా చెస్ ఆటల మంత్రి కొండ సురేఖమ్మ మన్మడు శ్రేయాంశు ఒక కొత్త రికార్డు కొట్టిండు. మళ్ళా ఇక ఇంకేమున్నది, నా మన్మడు కొత్త రికార్డు కొట్టిండు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కిండు. ఇక ఇంతకంటే ఇంకేం కావాలని చెప్పి మంత్రి కొండ సురేఖమ్మ ఆనందంతోనే గిట్లా పరుగులు తీసి మొత్తం మీద అయితే మన్మడిని ఎత్తుకొని మస్తు మురిసింది. చూసిరు కదా, గిట్లా మంత్రి కొండ సురేఖమ్మనే కాదు ఎంబడి వచ్చిన మంత్రులు కూడా చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు కూడా మస్తు ఖుషి అయ్యిండు గీ చిన్న తమ్ముని టాలెంట్ చూసి. అసలుకే ఎసరు లేదురా నాయన అంటే ఒకడొచ్చి కోసరు అడిగిండంట. గట్లనే ఉన్నది ఈ ముచ్చట కూడా. ఒక అన్న యాక్సిడెంట్లా దెబ్బలు లాగించుకొని 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఒక లీడర్ వచ్చి నీకెందుకు నేనున్నాను నమ్మించి చక్కగా సర్కార్ సాయం ఇప్పించి సగానికి సగం పైసలు ఆయనే మింగిండంట. ఇక నమ్మినందుకు తడిబట్ట తీసుకొని గొంతు కోసిండని గాన్న గిట్లా మస్తు బాధపడుతున్నాడు. మోసం దగ కుట్ర అంటే ఏమో అనుకున్నా కానీ నిజమే.
అవును మళ్ళా అన్నమయ్య జిల్లా రాజంపేటల రోడ్డు ప్రమాదంలా గీ అన్నకు మస్తు దెబ్బలు తాకినాయి. ఇక దెబ్బలకు దావఖాన ఖర్చు దగ్గర 30 లక్షలు ఖర్చు అయినాయట. ఇక 30 లక్షలు ఖర్చు అయితే సీఎం ఫండ్ రిలీఫ్ కింద అప్లై చేసుకుంటే 14 లక్షల రూపాయలు మంజూరైనాయి. ఇక బ్యాంకుకు తీసుకుపోయి ఓ సైకిల్ పార్టీ లీడరు పైసలు ఇప్పిస్తా అని చెప్పిండు. ఇక ఇంకేమున్నది 14 లక్షల రూపాయలు అకౌంట్లో పడ్డాయి అని చెప్పి ఎల్లయ్య అన్న ఖుషి అయితే 20 నిమిషాలలోనే గన్లా 8 లక్షల రూపాయలు కట్ అయినాయి. గిదేంది అంటే మాకు కూడా ఖర్చులు ఉండయా పైసలు ఇప్పించినందుకు అని చెప్పి అన్నాడు మళ్ళా. ఇక ఇంకేమున్నది అన్నకు గుండాగినంత పని అయ్యింది. ఇక గిట్లా చేసిండని చెప్పి అన్ననే గి ముచ్చట బయట పెట్టిండు. పేరు తుంటి ఎల్లయ్య సార్. నెల్లూరు ఉపాధ్యాయ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. ఆ సెల్లు ఉపాధి కాబట్టి రిపేర్ వస్తుందని కాలం నీళ్ళల్లో పడిపోలేకే స్క్రీన్ పోయిందని రాంపేటలో తయారు చేసి స్క్రీన్ వేయించుకుంటామని పోయినాను సార్. అన్నం తింటామని రోడ్డు మీదకి వచ్చి అన్నం తిని తిరుక్కుంటే ఎదురుగా ఒక బండి వచ్చి కొట్టడం వల్ల నేను పోయి రాళ్ళు కొట్టుంటే కొట్ట మీద పడినాను సార్. ఆ పడినాక బ్రెయిన్ ఈ పక్క ఎడం పక్క బ్రెయిన్ దెబ్బతిని బొక్కలు పడుతున్నాయి సార్. దానివల్ల మాట రాక ముక్కుల్లోంచి సౌలు రక్తం రావడం వల్ల నన్ను తిరుపతి హాస్పిటల్ చేసినారు సార్. తిరుపతిలో వాళ్ళు మా వల్ల కాదంటే చెన్నై హాస్పిటల్ చేసి ఆడ ఆపరేషన్ చేసింది సార్. పైపులు కాడ పెట్టినారు సార్. ఒక 2 నెలలు మాటలు రాలా, 3వ నెలలు గట్రా రాకపోలే మళ్ళీ తీసుకొని పోయినారు సార్. మళ్ళీ ఆపరేషన్ చేసి ఈ పక్క మార్చేసి పైప్ వేసింది సార్. ఇట్లా ఎడగడ ఆపరేషన్ చేసింది. ఆ పైపు వేయటం వల్ల కొంత మాట వచ్చింది సార్. మళ్ళీ కొంచెంగా మాట వచ్చాను సార్. కన్ను అయితే పూర్తి ఎంత ఖర్చు అయింది హాస్పిటల్ ఎంత ఖర్చు అయింది? 35 లక్షలు దాకా ఖర్చు అయింది సార్. బిల్లులు అయితే అన్నీ ఉన్నాయి. కానీ మేము ఫస్ట్ మాట రాకముందు చేసిన ఆపరేషన్ బిల్లు వరకే పెట్టినారు సార్ 26 లక్షలు. దాంట్లో 14 లక్షలు శాంక్షన్ అయింది వచ్చిందని మాకైతే చెప్పలేదు సార్. మాకు ఇన్ఛార్జి కానీ ఎవరు చెక్ కానీ మా చేతికి ఏమి ఇలా బ్యాంక్ వాళ్ళకి తొడుకోమైనరు డబ్బులు వచ్చింది రమ్మని సంతకాలు చేస్తున్నారు. డబ్బులు అయితే అకౌంట్లో పడింది సార్. మళ్ళీ 20 నిమిషాల కల్లా 8 లక్షలు కట్ అయిపోయినట్టు వచ్చింది సార్. అప్పుడు నేను అడిగితే ఫలానా వేణుగోపాల్ అకౌంట్లో పడింది అని చెప్పినారు సార్ బ్యాంక్ వాళ్ళు. వాళ్ళు అడిగితే మీకు చెప్పింది ఆ రోజు 6 లక్షలు అని ఇచ్చామనింది, అందుకే మీకు 6 లక్షలు ఇచ్చినాము, 8 మేము తీసుకున్నాం, మా ఖర్చులు ఉన్నాయని చెప్పినారు. ఇక ఈ ముచ్చట ఇరుకైన వాళ్ళందరూ ఒకటే మాట అంటుండ్రు, అరే ఆపద వచ్చిందని వస్తే ఆదుకోక గిట్లా అన్యాయం చేస్తారా అని చెప్పి. ఇగో నాకైతే ఇప్పటికిప్పుడు గీ పట్టం ఇడిచిపెట్టి ఇక ఏ అడవిల కన్నా పోదామని అనిపిస్తున్నది. గాడ మంచిగా స్వచ్ఛమైన నీళ్లు, స్వచ్ఛమైన పండ్లు, స్వచ్ఛమైన గాలి ఉంటాయి. ఏ డోకా ఉండదు. మంచిగా తినొచ్చు, మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఏంది గట్ల చూస్తున్నారు? ఇక నేనే కాదు, ఈ ముచ్చట చూస్తే మీరు కూడా పక్కా న్యాయం పడి వస్తామని అంటారు మళ్ళా. అరే ఈ భూమి మీద ఏం తిందామన్నా ఏం కొందామన్నా కష్టమే ఉన్నది కదా. నిన్న మొన్నటి దాకా ఆ కల్తీ ఈ కల్తీ అని చెప్పి ఇప్పుడే బయట కొనుక్కొని తింటుంటే ఇప్పుడు ఇంకో కల్తీ బయట పడ్డది. నిన్న మొన్నటి దాకా తినేటి అన్నీ కల్తీ అయితే ఇప్పుడు తాగేటిది కూడా కల్తీ అయ్యింది. గది ఏంది అంటారా, నీళ్ళ ప్యాకెట్లు చూసిరు కదా, కుప్పలు మంచిగా నీళ్ళ ప్యాకెట్లు తయారు చేసి పెట్టిండ్రు. మరి ఇవి మంచి నీళ్ళతోని తయారు చేసిర్రంటే కాదు, అంతా కల్తీ నీళ్ళతోని తయారు చేసిర్రు. అగ్వ ధరకే నీళ్ళ ప్యాకెట్లు తయారు చేసి మార్కెట్లకు మంచిగా పంపిస్తున్నారు. అబ్బా అగ్వ ధరకే వస్తున్నది అని చెప్పి ఎండాకాలంలో చల్లగా నీళ్ళ ప్యాకెట్లు తాగితే సచ్చినంత పని అవుతుంది. మళ్ళా గా లెక్కన ఉన్నాయి గీ పాగురు పట్టిన నీళ్ళు. ఇక మొత్తం మీద అయితే గీ ముచ్చట అధికారులకు ఎరికై ఎంక్వైరీకి వస్తాయి. అంబర్పేటలకి కల్తీ నీళ్ళ ప్యాకెట్ల ముచ్చట బయట పడ్డది. ఇక ఈ ముచ్చట ఎరికైనాక తినటానికి వెళ్ళి తాగేదాకా మొత్తం కల్తీ అయిపోయింది కదా. ఏం చేయాలి ఏం కథ అని చెప్పి అందరూ మస్తు బాధపడుతున్నారు. మళ్ళా ఇక అమాసకు పున్నానికి మనము ఇంట్లకు మటన్ తెచ్చుకుంటే గా వాసనకు ఎంబడే పిల్లికి కుక్కలకు ఎరకైతుంది.
గవి కిలోమీటర్ దూరంలో ఉన్న ఎంబడే ఊరుకొస్తాయి. గీ పిల్లికి కుక్కలకు గీ స్పెషల్ టాలెంట్ ఉన్నట్టు మన మనుషులకు కూడా ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నదంటారా ఏంది? ఏం లేదు. నాకు చిన్న డౌట్ కొట్టింది. ఒక అన్న పైసలు ఏడ ఉంటే గాడికి గట్లనే వాసన బట్టి పోతుండట మళ్ళా. బెల్లం కనిపిస్తే ఈగలు ఎట్లా లైన్ కడతాయో దొంగలు కూడా పైసలకు గట్ల లైన్లు కడుతున్నారు. పల్నాడు జిల్లాల పట్టపగలే ఓ రైతన్న 5 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు. ఈ అప్పు తెచ్చుకున్నప్పుడు బండి మీద వచ్చేటప్పుడు ఇక పైసలు స్కూటీలో పెట్టిండు. గిట్లా స్కూటీలో పెట్టి ఉల్లిగడ్డలు కొంటుంటే ఇక ఇంకేమున్నది, దొంగగాడు రానే వచ్చిండు. ఆ స్కూటీలోకి వెళ్ళి 5 లక్షల రూపాయలు ఎత్తుకొనే పోయిండు. చూసిరు కదా, ఎవ్వరికి అనుమానం రాకుండా ఫోన్ మాట్లాడుకుంటా బండ్లున్న పైసలు చేతిలో పట్టుకొని అవతల పడ్డాడు. ఇక రైతన్న అయితే మస్తు బాధపడుతుండొచ్చును. అరే అప్పు తెచ్చుకున్న పైసలు 5 లక్షల రూపాయలు పోయినాయి అని చెప్పి. మొత్తం మీద అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ దొంగ బడివే కానీ పట్టుకొని 5 లక్షల రూపాయలు రైతన్నకు ఇప్పిస్తే బాగుండు అని చెప్పి అనుకుంటున్నారు. మళ్ళా గీ నడుమ ఏ ఆఫీసర్ను నమ్మాలనో ఏ ఆఫీసర్ను కుమ్మాలనో అస్సలు సమజైతలేదు. ఎందుకంటే చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపం మేమే అని చెప్తారు. కానీ కొన్ని దినాలు ఆగితే కొత్త సిసల పాత సారన్నట్టు గిట్లా అసలు కథ బయటపడుతుంది. ఇప్పుడు దేశం మొత్తంలో ఎట్లున్నదంటే దోసుకున్న వాళ్ళకు దోసుకున్నంత, దాచుకున్న వాళ్ళకు దాచుకున్నంత. అవును, మళ్ళా గట్లనే ఉన్నది. రోజుకొక అవినీతి ఆఫీసరు బయటపడుతున్నాడు. మరి ఇప్పుడు ఎవరు బయటపడ్డారంటారా? ఆంధ్రలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు శాంతి మేడము ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించింది అని చెప్పి మస్తు ఆరోపణలు వచ్చినాయి. మరి గనియానం ఆరోపణలు వస్తే ఏసీ బోళ్ళు ఊకుంటారా చెప్పుండ్రి. ఇక ఎంబడే తనిఖీలు చేపట్టిర్రు. ఇక చేపట్టినాక ఇంకేమున్నది, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పి మొత్తం మీద అయితే అసిస్టెంట్ కమిషనర్ అయిన శాంతి మేడంను అరెస్టు చేసిర్రు పోలీసులు. ఇక ఇంకేమున్నది, ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. సర్కార్ అంటే పబ్లిక్ సేవ చేయాలి కానీ గసొంటిది పబ్లిక్కే డోకా అయ్యే పని చేస్తే ఎట్లా అని చెప్పి సర్కారు ఆఫీసర్లు అంటే నిజాయితీగా పబ్లిక్ కు సేవ చేయాలి కానీ గిదేం పద్ధతి అని చెప్పి. ఇప్పుడు మన జిగలని అర్థలలో ఒక చిన్నదంటే చిన్న బ్రేక్. మన జిగలని వార్తలకు వెల్కమ్ బ్యాక్. ఇక తతిమ వార్తలు షురూ చేద్దామా? ఇగో ప్రపంచమంతా మనుషులు ఒక్కటే గాని గప్పుడు 2 రకాలు అవుతారు. మరి ఎప్పుడైతారో చెప్పుర్రి. గదే లోపల ఇంత సుక్కబడ్డదనుకో లోపలున్న ఇంకో మనిషి బయటికి వస్తారు. ఇక గప్పుడు తాగి ఉన్నామని చూడరు, ఇక ఏం చూడరు, బండి ఎక్కి రయ్య తిరుగుతారు. మరి తాగిన సంది గట్ల తిరిగితే ఏమైతుందంటే ఇగో ఆఖరికి గిట్ల అవుతుంది. వద్దురా అయ్యా తాగకుండ్రి, తాగిన సంది బండ్లు నడపకుండ్రి అని చెప్పి ఇంట్లో ఉన్నోళ్ళు పోలీసులు ఎంత మొత్తుకున్నా ఈ అన్నలైతే అస్సలు వినలేరు. మాకేం తక్కువ మాకేం లెక్క అన్నట్టు
మొత్తం మీద అయితే తాగిన సంది బండ్లు తీసుకొని రోడ్ ఎక్కిర్రు. ఇక ఇంకేమున్నది, పోలీసులకైతే చిక్కిర్రు. పోలీసులకు చిక్కినాక ఉంటారా చెప్పుండ్రి. ఇగో గిట్లా ఊకే తాగిన సంది మొత్తం మీద అయితే దొరుకుతున్నారు. ఏం చేయాలి ఏం సంగతి అని చెప్పి కోర్టుకు అడిగితే కోర్టు కొందరికి జైలు శిక్ష వేసింది. ఇంకా తతిమోళ్లకు మీరు మొదలు దొరికిరు కాబట్టి ఇక రోడ్ల మీద మీ లెక్క ఎవరు తాగొద్దు, బండ్లు నడపొద్దు అని చెప్పి మీరే పోస్టర్లు పట్టుకొని పబ్లిక్కు తెలపాలని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. ఇక ఇంకేమున్నది, అన్నోళ్ళు గిట్లా మొత్తం మీద అయితే పోస్టర్లు పట్టుకొని తాగొద్దు బండ్లు నడపొద్దు అన్నట్టు నేటి సమాజానికి తెలుపుతున్నారు. చూసిరు కదా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. తాగిన సంది బండి నడపకుండ్రి, గిట్లా దొరకకుండ్రి, ఆగం వాకుండ్రి అని చెప్పి. దేశమంతా రాజకీయం ఒక లెక్కనుంటే తమిళనాడు రాష్ట్రంలో ఇంకో లెక్కనున్నాయి. అన్ని జాగలల్లా చెయ్యి పార్టీ పువ్వు పార్టీలది నడిస్తే గాడమాటుకు ప్రాంతీయ పార్టీ నడుమ లొల్లి అవుతుంది. మల్లగాడ రాజకీయం ఎట్లా నడుస్తున్నదో తెలవాలంటే మన జిగేలాని అర్థాల ముచ్చట్లు చూడాలి. తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల జోరు బాగానే నడుస్తున్నది. ఇక ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు ప్రచారంలో పాలు పంచుకొని మీరా మేమా అన్నట్టు మస్తు ప్రచారం చేస్తున్నారు. మళ్ళా హామీల మీద హామీలు ఇస్తున్నారు. అయితే అన్నా డిఎంకే పార్టీ ఉన్నది కదా, ఆ పార్టీ పువ్వు పార్టీతోని మొత్తం మీద అయితే పొత్తు పెట్టుకున్నది. అరే గిదెక్కడి లెక్క, గిదేం కథ, మన పద్ధతి ఎక్కడ, పువ్వు పార్టీల పద్ధతి ఎక్కడ అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం అయితే అన్నా డిఎంకే పార్టీ పెద్ద మనిషి మాజీ సీఎం పళనిసామి సారు మొత్తం మీద అయితే ఉన్న ముచ్చట చెప్పిండు. இன்றைக்கு திரு மோடி பத்தி பேசினார். அவர் ஏதோ பேசினார். திரு ஸ்டாலின் அவர் அப்பா அவர் என்ன பேசியிருக்காரு, மோடி நல்லவர். யாரு? திரு கருணாநிதி அவர்கள் பேசுறது நரேந்திர மோடி மிகவும் நல்லவர். யார் பேசுறது? முத்துவேல் கருணாநிதி அவர்கள் பேசியது. முத்துவேல் கருணாநிதி மகன் யாரு? எப்ப பார்த்தாலும் எங்க அப்பா வழியில் நடக்கிறேங்கிறாரு. அப்படி அப்பா வழியில் நடக்கிறேன்னா திரு நரேந்திர மோடி நல்லவன் சொன்னாரு. அப்படின்னா அதன் வழியில் தான் நடக்கணும். అగో ఇన్నరు కదా, మోడీ సారు మంచోడు అని చెప్పి కాలం చేసిన కరుణానిధి సారే చెప్పిండు. ఇక పొత్తు పెట్టుకుంటే తప్పేమున్నది అని చెప్పి బరాబర్ అనవచ్చే. ఇక మాజీ సీఎం సారు ముచ్చట గిట్లుంటే ఇక ఇప్పుడున్న సీఎం స్టాలిన్ సారు ముచ్చట ఇంకో లెక్క ఉన్నది. అంటే మరి గదేం లెక్క అంటే తమిళనాడు రాష్ట్రం నుండి కేంద్రానికి మస్తు ట్యాక్సులు కడుతున్నాము. అరే ఇన్ని ట్యాక్సులు కడుతున్నా మన తమిళనాడు రాష్ట్రంకు వాళ్ళు ₹1 కూడా సరిగ్గా ఇస్తలేరు. అరే గిదేం పద్ధతి, గిదేం లెక్క అని చెప్పి ఇక పువ్వు పార్టీకి సూటి పెట్టి గట్టిగానే అరుచుకున్నాడు తమిళనాడు డిఎంకే పెద్ద మనిషి స్టాలిన్ సారు. ஒரு நியூஸ் பேப்பர், ஆங்கில நியூஸ் பேப்பர்ல ஒரு செய்தி வெளியிட்டு இருந்தாங்க. ஆதாரம் இருக்கு. நான் 19 பேச மாட்டேன், ஆதாரத்தை தான் பேசுறேன். இதுல என்ன வெளியிட்டு இருக்காங்கன்னா, ஒன்றிய அரசினுடைய உட்கட்டமைப்பு திட்டங்கள் அதிகமாக நடக்கிறதுல டாப் 10 10 மாநிலங்கள்னு ஒரு லிஸ்ட் வெளியிட்டு இருக்கிறாங்க. அத இந்தியாவில் மிகப்பெரிய பொருளாதாரம் கொண்ட மகாராஷ்டிராவில் அதில் முதல் இடத்துல இருக்கு. 2வது பெரிய பொருளாதாரமான தமிழ்நாடு தான் 2வது இடத்துல நியாயமா இருக்கணும். ஆனா இல்ல. அதிகமான தொழில்மயமான மாநிலமும் நாம தான். ஆனா அதிர்ச்சிக்குரிய செய்தி என்னன்னா, முதல் 10 இடத்துல தமிழ்நாடு எங்கேயுமே இல்ல. ஒன்றிய அரசு தமிழ்நாடு என்கிற இந்தியாவுடைய வளர்ச்சி என்ஜின எந்த அளவுக்கு வஞ்சிக்குது என்பதற்கு இதை விட ஒரு சான்று வேணுமா? வரி கட்டுறதுக்கு மட்டும் தமிழ்நாட்டு மக்கள் பணம் வேணும். ஆனா எங்களுக்கு எந்த திட்டமும் கிடையாதா?
ఇన్నరు కదా, మొత్తం మీద అయితే తమిళనాడు ఎన్నికల పూట గిట్లున్నది కయ్యం. చూడాలి మళ్ళా మే 4 తారీఖు నాడు ఓట్ల బాక్సులు తెరిస్తే ఏ పార్టీకి గా సీఎం కుర్చీ దక్కుతుందో. అందరు లీడర్లు అలాగా, పవన్ కళ్యాణ్ సారు అలాగా. గీ పొద్దు రేపు అందరు లీడర్లు పైసలు సంపాదించుకునే శాఖలు తీసుకుంటే ఇక పవన్ కళ్యాణ్ సార్ మాటకు పల్లెలను అభివృద్ధి చేసే శాఖ తీసుకున్నాడు. నాకు సారుగప్పుడు ఎందుకు పల్లెలను అభివృద్ధి చేసే శాఖ తీసుకున్నాడో సమజగాలేదు, కానీ ఇప్పుడైతే బాగా సమజైతుంది. మళ్ళా కూటమి సర్కార్ల సీఎం చంద్రాలు సారు అమరావతిని ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి 24 గంటలు కష్టపడితే, ఇటు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు పల్లెలను ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి 24 గంటలు కష్టపడుతున్నాడు. మళ్ళా పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్నట్టు మొత్తం మీద అయితే బగ్గనే కష్టపడుతున్నాడు. పల్లెలకు ఏం తక్లీఫ్ కాకుండా చూసుకుంటున్నాడు. రోడ్లు వేస్తున్నాడు, ఏమన్నా పనులుంటే పనులు కూడా చేపిస్తున్నాడు. గట్లనే నీళ్ళ కోసం ఎవరు తిప్పలు పడొద్దు అని చెప్పి నిన్న ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టిండు. మరి ఆ మీటింగ్లో ఏం చెప్పిండంటే, నీళ్లు ఏడుంటే ఆడనే అభివృద్ధి అవుతుంది, అందుకే మనము నీళ్లను కాపాడుకోవాలి. మన రాష్ట్రంలో ఎన్నో నదులు ఉన్నాయి, గా నీళ్లను కాపాడుకుంటే చాలు మనకు నీళ్ళ బాధ తీరినట్టే, రైతులు కూడా బగ్గ పంటలు పండించుకుంటారు అని చెప్పి మీటింగ్లో మంచి మాట చెప్పిండు మళ్ళా. So we are here to reflect on something that sustains every life, every village and every future, which is water. In a state like ours, Andhra Pradesh, we have been blessed with mighty rivers like Godavari, Krishna, Pennar, Vamsadhara and Nagavali. And it has been always a land of where water shapes its civilization, agriculture and economy. These rivers have nourished our fields, sustained rural livelihoods and driven the growth of our state for generations. Yet today, despite this natural wealth, we are faced with a critical challenge not just of water availability, but of ensuring its sustainability and the quality for the future. Ensuring safe, reliable and sustainable drinking water for every rural household is not just a developmental goal, it is our collective responsibility towards future generations. As our ancient Indian wisdom reminds us, water is life, jalame jeevam. A timeless truth that continues to guide our approach even today. Rural water supply systems are facing multiple and emerging challenges. Groundwater depletion, declining surface water sources, contamination and lack of effective monitoring mechanisms have become serious concerns that need urgent attention. ఇన్నరు కదా, మొత్తం మీద అయితే చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు పల్లెలను అభివృద్ధి చేయాలని చెప్పి గిట్లా మస్తు తమ్లాడుతున్నాడు. మళ్ళా చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాని వార్తలు, జిగేల్ ఉన్నాయిలే. చూస్తూనే ఉండు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు కలుద్దాం. నమస్తే.